చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి తన హయాంలో చేసిన అక్రమాలు అన్నీ కావు. తనతో పాటు అక్రమాలు చేసిన నాయకుల్ని, కార్యకర్తల్ని ఈ ప్రభుత్వం కేసులు పెట్టి విచారిస్తా అంటే ఆయనకి బాధగా ఉంది. నా కార్యకర్తల మీద మేము దోచుకున్న చూస్తుండాలి తప్ప మా నాయకుల మీద మీరు కేసులు పెట్టడం ఏంటి, మమ్మల్ని విచారిస్తాం ఏంటి? మమ్మల్ని ఇప్పుడు విచారించిన నాయకుల్ని మళ్ళీ నేను అధికారంలో వచ్చాక సప్త సముద్రాల అవతల ఉన్న విదేశాలకు పారిపోయినా రిటైర్ అయినా పిలిపించి ఒక్కొక్కటి సంగతి చూస్తా అంటూనే మేకపోతు గాంభీర్యం నటిస్తూ హైకోర్టుకి వెళ్ళి నాకు భద్రత కావాలి, బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావాలి, నా ఇంటి వద్ద సెక్యూరిటీ కావాలి అంటూ అడుక్కోవటాన్ని ఎలా చూస్తారో, ఎలా చూడాలో వివరించడానికి, విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ అంకమరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. జగన్మోహన్ రెడ్డి ఒక పక్కనేమో బెదిరిస్తున్నాడు అధికారులని, ఇంకో పక్కనేమో నాకు సెక్యూరిటీ కావాలి, భద్రత కావాలని చెప్పి హైకోర్టును వేడుకుంటున్నాడు. దీన్ని ఎలా చూస్తారు? ముందుగా అతను భద్రత గురించి మాట్లాడి తర్వాత అధికారుల గురించి మాట్లాడతాను. నేను 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర పరిపాలనలో ప్రతి పౌరుడు కూడా తనకు భద్రత లేదని భావించాడు. ప్రతి పౌరుడు, అది సొంత పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే మిగిలిన పార్టీలు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ కూడా తనకు భద్రత లేదు అనే భావన తీసుకొచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి నాకు తెలిసినంతవరకు భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చిరస్థాయిగా నిలిచిపోతాడు. ఈరోజు తనకి భద్రత గురించి అతను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాడు అంటే గతంలోనే అతనికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి భద్రత ఉందో, 968 మంది కావాలని కోరుకున్నాడో తిరిగి అదే విధమైనటువంటి పందాన్ని మళ్ళీ ఎత్తుకున్నాడు. ఇప్పుడు దానికోసం మళ్ళీ న్యాయస్థానానికి వెళ్ళాడు. గతంలో న్యాయస్థానం కూడా వెళ్ళడం కూడా జరిగింది, అడగడం జరిగింది, తిరస్కరించడం కూడా జరిగింది. అతను ప్రధానమంత్రి అనుకుంటున్నాడా, లేకపోతే రాష్ట్రపతి గారు అనుకుంటున్నాడో, లేకపోతే ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అనుకుంటున్నాడు అనేది తీసి పక్కన పెడితే ఏదో ఒకటి ఏదో విధంగా మాట్లాడి ప్రజల మా నోళ్ళలో నానాలని అతను ఈ ప్రయత్నం చేస్తున్నాడు అనేది నాకైతే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒకసారి మొట్టికాయలు వేసిన తర్వాత కూడా పదే పదే దాని గురించే ప్రజల మధ్యకు తీసుకుని వస్తున్నాడు అంటే అతను ఎటు ప్రజల్లో తిరగలేడు, అది వాస్తవం. ప్రజల మధ్యకి రాలేడు. ఏదన్నా ఎక్కడన్నా ఇద్దరు వ్యక్తులు గట్టుగాడ తగాదా వాళ్ళో, లేకపోతే ఇంటి స్థలం దగ్గర తగాదా వాళ్ళో, లేకపోతే వ్యాపార లావాదేవీలకు సంబంధించిన తగాదాల వల్ల ఏదన్నా అక్కడ గొడవలు జరిగి హత్యలు జరిగితే దాన్ని పార్టీ రంగు పులిమి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించటానికి మాత్రమే రాష్ట్రంలోకి అడుగు పెడుతున్నాడు. లేదంటే ఆయనకు సంబంధించినటువంటి కుంభకోణాల్లో వాళ్ళకు సంబంధించిన అధికారుల్ని, నాయకుల్ని, వాళ్ళ యొక్క ముఖ్యమైన వ్యక్తుల్ని అదుపులో తీసుకున్నప్పుడు మాత్రమే ఇక్కడికి వచ్చి ఏదో కార్యక్రమం మొదలుపెట్టి కార్యకర్తలు కలుస్తామనో, లేకపోతే కార్యకర్తల మీటింగ్లు ఏర్పాటు చేస్తూనో, లేకపోతే ఒక నియోజకవర్గ మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నానో, లేకపోతే జిల్లా మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నానో అలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్తా ఉన్నాడు. ఇక అతను భద్రత గురించి ఆలోచించుకుంటూ ఉంటే అసలు ఈరోజు నిజంగానే నిన్న జరిగిన అతను సమావేశం చూసిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా పాకిస్తాన్కి భారతదేశానికి జరుగుతున్నటువంటి ఇప్పుడు జరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దాని గురించి ముందుగా మాట్లాడుకుంటున్నారు ఎవరైనా సరే. కనీసం దాని గురించి ఎక్కడా ప్రస్తావించలేదు, ఇతను ఎక్కడా ప్రస్తావించలేదు. మొన్న కూడా విశాఖపట్నంలో అతను దిగి అక్కడికి వెళ్ళినప్పుడు బాధితులను పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో అక్కడ ఆ రోజు ఇతను పర్యాటకం కోసం కాశ్మీర్ వెళ్తే పాక్ ఉగ్రవాదులు చంపితే కనీసం ఆ వ్యక్తిని ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి కూడా అతను మనసొప్పలేదు. ఎందుకంటే అక్కడ పరామర్శించడానికి వెళ్తే ఎవరిని విమర్శించాలి? పాకిస్తాన్ విమర్శించాలి, లేదంటే ప్రధానమంత్రిని విమర్శించాలి. విమర్శించడమే అలవాటైన వ్యక్తి ప్రధానమంత్రి గారిని విమర్శించే ధైర్యం అయితే లేదు కదా. అందువల్ల అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళి కనీసం సంతాపం తెలపడం కూడా తెలియనటువంటి ప్రతిపక్ష నేత ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ప్రతిపక్ష నేత అంటే అతనికి ఏదో ప్రతిపక్ష హోదా అవుతుందని మీరు భావించొద్దు. ఉన్నది ఏకైక పార్టీ కాబట్టి ప్రతిపక్ష పార్టీ అతను ఒక్కడే కాబట్టి అందువల్ల అతను ప్రతిపక్ష నేతగా ఆ పార్టీకి అతనే అధ్యక్షుడు కాబట్టి ఆ 11 మంది శాసనసభ్యులకి అతన్నే ఎన్నుకున్నారు కాబట్టి నిస్సందేహంగా అతను సంబంధించడంలో తప్పు లేదని అయితే నేను భావిస్తున్నాను. ఇక అధికారుల గురించి మాట్లాడుకున్నాడు. అధికారులు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి అడుగులు మడుగులెత్తుతూ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ నాయకుల్ని, కార్యకర్తల్ని వేధిస్తూ రకరకాల కేసుల్లో అభియోగాలు మోపుతూ ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళను వదిలిపెట్టను అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు. 5 సంవత్సరాలలో నువ్వు అధికారంలో ఉండంగా
5 సంవత్సరాల్లో ఏబి వెంకటేశ్వరరావు గారిని ఏం పీకావు నువ్వు? నీ మీద పోరాడి గెలిచాడు ఆయన అధికారి, నీ మీద పోరాడి గెలిచాడు ఆయన. మిగిలిన ఏ అధికారులు తప్పు చేశారని చెప్పని నువ్వు శిక్షలు వేయించగలిగావు? ఏ అధికారులకి పనిష్మెంట్ ఇవ్వగలిగావు? ఒక్కళ్ళని చేయించగలిగావా నువ్వు? పోని ఈ శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళలో ఫలానా వాళ్ళు అవినీతి చేశారని చాలామంది మీద అభియోగాలు మోపి అర్ధరాత్రి పూట వెళ్ళి వాళ్ళని అదుపులో తీసుకొని, అచ్చెన్నాయుడు గారు అయితే ఆయనకు శస్త్రచికిత్స జరిగి రక్తస్రావం అవుతున్నా కూడా 500 కిలోమీటర్లు ఆ వాహనంలో తిప్పుతూ ఆయన ఇబ్బంది పెట్టి 73 రోజులు నువ్వు కారాగారంలో పెట్టి చివరికి ఈఎస్ఐ కుంభకోణంలో ఏ ఒక్క రూపాయి కూడా ఆయనకు అందలేదు అని చెప్పని నీ వాళ్ళ ద్వారా, నీ సిఐడి ద్వారా న్యాయస్థానంలో పెట్టుకొని మొట్టికాయలు వేయించుకొని ఆయన విడిపించావు. మిగిలిన వాళ్ళ మీద చాలా అభియోగాలు మోపావు నువ్వు. ఎవరి మీద అయినా సరే ఒక్కడైనా నిరూపించగలిగావా? దీనికి అంతటికీ కాదండి, నువ్వు ఇన్ని అరాచకాలు చేస్తూ ఉంటే, నువ్వు ఇంత ఇబ్బందులు పెడతా ఉంటే, ఇంతమందిని నువ్వు చంపేస్తూ ఉంటే, ఇంతమంది మీద నువ్వు దాడులు చేపిస్తూ ఉంటే, ఇంతమందిని నువ్వు కారాగారంలో పెడతా ఉంటే, నీ లోక్సభ సభ్యుడిని కూడా ఆయన మీద నువ్వు 3rd డిగ్రీ ప్రయోగిస్తూ ఉంటే, తెలుగుదేశం పార్టీ ఏ నాయకుడైనా రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయాడా మీ వాళ్ళలాగా? జగన్ రెడ్డి పారిపోయినట్టు, లేకపోతే మీ నాయకులు పారిపోతున్నట్టు, లేకపోతే నీకు సహకరించిన అధికారులు పారిపోతున్నట్టు, దేశ విదేశాలకు పారిపోతున్నట్టు, లేకపోతే ఎక్కడో వేరే ప్రాంతాల్లో తలదాచుకున్నట్టు ఎవరైనా పారిపోయారా? ఒక్కళ్ళైనా? కనీసం హైదరాబాద్ కూడా వెళ్ళలేదు. నీకు ఎదురిట్టి పోరాడారు, ఆంధ్ర రాష్ట్రంలో నిలబడ్డారు. నువ్వు వాళ్ళని బెదిరించేదేమయ్యా? నువ్వు బెదిరిస్తే బెదిరిపోతారా ఏంటి వాళ్ళు? ఇక నువ్వు వస్తావని కళ, నీ కళలో నువ్వు బ్రతుకు, తప్పులేదు. ఒక రాజకీయ పార్టీ అధికారంలో వస్తుందని ఆలోచిస్తేనే రాజకీయం చేయగలుగుతారు. కాబట్టి దాని గురించి మనం తప్పట్టాల్సిన పనేం లేదు. అతను కలగంటున్నాడు. 5 సంవత్సరాల పరిపాలన ఏంటో చూశారు ప్రజలు. అంతకుముందు ఆ పరిపాలన ఎలా చేస్తారో తెలియదు కాబట్టి నమ్మి మోసపోయారు. పరిపాలన చూసిన తర్వాత, ప్రజల్లో చైతన్యం వచ్చిన తర్వాత, ఏ విధంగా ఎంత అవమానకరమైన రీతిలో నిన్ను ఇంటికి పంపించారో స్పష్టంగా చూసిన తర్వాత కూడా నువ్వు ఎందుకు ఓడిపోయామో అనే ఆలోచన లేకుండా ఇంకా ప్రజలను నిందిస్తూ, ఇప్పుడున్న పాలకవర్గాన్ని నిందిస్తూ, అధికారులను నిందిస్తూ నువ్వు కాలం గడుపుతున్నావు అంటే నువ్వు రాజకీయ నాయకుడిగా పనికిరావు అని చెప్పి ప్రజలు నిర్ణయించింది నిజమే అని చెప్పని మనం కూడా భావించాల్సిన ఆవశ్యకత అయితే నిస్సందేహంగా 100కి 100 పాళ్ళు ఉందని అయితే నేనైతే భావిస్తున్నాను. ఇప్పుడు ఆ ఉన్న కొద్ది మందిని కాపాడుకోవడానికి, వాళ్ళు పార్టీ నుండి బయటికి వెళ్ళిపోకుండా ఉండటానికి ఇలాంటి వ్యర్థ ప్రలాపనలు పేల్చడన్న ప్రచారం జరుగుతూ ఉందండి. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? దీనికంటే కూడా అతని మీద ఏదైనా కుంభకోణాలు వచ్చినప్పుడు అవి వెలికి తీస్తూ వేగవంతంగా ముందుకెళుతూ వాళ్ళ మనుషులు అదుపులో తీసుకున్నప్పుడు మాత్రమే ఇలాంటివి మాట్లాడుతున్నాడని మీరు భావించాలి. ఇప్పుడు అతను ఏదన్నా మాట్లాడినండి, ఎలాన్నా మాట్లాడినండి, ఏమన్నా చేయనియండి, ఎప్పుడు మాట్లాడుతున్నాడు అనేది కూడా మనం పరిగణలో తీసుకోవాలి. మద్యం కుంభకోణం బయటకు వచ్చి ఒక్కొక్కళ్ళు అదుపులో తీసుకుంటా ఉంటే, మద్యం కుంభకోణం గురించి ఆలోచించినప్పుడు మొట్టమొదటి జరిగినప్పుడు రాప్తాడుకి వెళ్ళాడు, అవునా? మరి ఈరోజు వచ్చి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు వరుసనే ఒక్కోళ్ళని అదుపులో తీసుకుంటున్నారు. చివరికి అన్ని ఏళ్ళు ఎవరికెళ్ళి చూపిస్తున్నాయి? అన్ని దారులు ఎవరికెళ్ళి చూపిస్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి. నీ అధికారులు పేర్లు రాకతలికి న్యాయస్థానాలకు వెళ్ళి మాకు వెలుసుబాటు కావాలంటున్నారు. మీ నాయకులు న్యాయస్థానానికి వెళ్ళి మమ్మల్ని లోనబడేస్తారు, మమ్మల్ని రక్షించండి అని చెప్పని వేడుకుంటా ఉన్నారు. అంటే నువ్వు నీ వాళ్ళు తప్పు చేశారని చెప్పని మీరే ముందుగానే ఒప్పుకున్నట్టు అయింది కదా. ఇక్కడ వాస్తవాలన్నీ ఒక్కటి బయటకు వస్తున్నాయి కదా. ఈ పేర్లన్నీ కూడా ఎవరైతే వాళ్ళు అభియోగాలు మోపుతున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వీళ్ళు అభియోగాలు మోపిన వాళ్ళు ఒక్కడు కూడా నిర్దోషులుగా బయటకు వచ్చే పరిస్థితి ఏదన్నా ఉంటే, వాళ్ళు నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటే ఇంకా సమయం ఉంది. నువ్వు చివరిలో చేసావు, మధ్యలో చేసావు, ఇంకా నీకు 4 సంవత్సరాల సమయం ఉంది. ఈ ప్రభుత్వం తప్పులు కనుక చేస్తే, తప్పుడు నివేదికలతో మీ వాళ్ళని అదుపులో తీసుకుంటే, వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే, దాని మీద నువ్వు ప్రజల్లోకి వెళ్ళి చైతన్యపరచడానికి, పోరాటం చేయడానికి, ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్పడానికి ఇంకా నీకు 4 సంవత్సరాల సమయం ఉంది. మీరు 4 సంవత్సరాల సమయం ఉందంటున్నారు, ఇంకా 4 నెలలు కూడా సమయం లేదు, అరెస్ట్ కాక తప్పదు, జైలుకి. అది జగన్మోహన్ రెడ్డికి. నేను చెప్పేది అంటే అతని గురించి. ఇప్పుడు అతను ఏమంటున్నాడు, 2027లో నేను పాదయాత్ర చేస్తానంటున్నాడు. 2026 డిసెంబర్లో లోపు నువ్వు ఎప్పుడు లోనకి వెళ్తావో నీకే అర్థం కాని పరిస్థితి. తెలియదు. 2027 జనవరి 1వ నాటికి నువ్వు బెంగళూరులో ఉండవు, లేకపోతే ఇక్కడ తాడేపల్లిలో ఉండవు, నువ్వు ఎక్కడ ఉంటావో నీకే తెలియదు.
కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా నిదానంగా నువ్వు చేసిన కక్ష సాధింపు చర్యలు లేకుండా ప్రణాళికాబద్ధంతో ఒక్కొక్క అంశాన్ని బయటికి తీసుకొస్తూ దానికి సంబంధించిన వాళ్ళని ప్రతి వాళ్ళని అదుపులో తీసుకునే కార్యక్రమంలో ఒక్కొక్క అడుగు వేసుకెళ్తూ ఉంది. ఈ అడుగులు ఎలా ఉంటాయి అంటే పునాదులు ఎంత బలంగా అయితే ఏర్పాటు చేసుకుంటామో అంత బలంగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తానే ఉన్నారు. ఇది ఆలస్యం అయింది కాబట్టి గత నెల రోజుల క్రితం వరకు నేను కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శించిన వాడిని. పెద్దిరెడ్డిని ఎందుకు అదుపులో తీసుకోలేదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎందుకు అదుపులో తీసుకోలేదు, పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డిని ఎందుకు అదుపులో తీసుకోలేదు, విజయసాయి రెడ్డిని ఎందుకు అదుపులో తీసుకోలేదు, కరుణాకర్ రెడ్డిని ఎందుకు అదుపులో తీసుకోలేదు, సజ్జల రామకృష్ణారెడ్డిని ఎందుకు అదుపులో తీసుకోలేదు, ఈ విధంగా మాట్లాడిన వాడిని నేను కూడా. పార్టీ కార్యాలయం మీద దాడి జరిగితే వాళ్ళు మీరు ఎందుకు అదుపులో తీసుకోలేదు, లేదంటే అధికారులు ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, ఇలాంటి వాళ్ళని మీరు ఎందుకు అదుపులో తీసుకోవట్లేదు, చూస్తా ఎందుకు ఊరుకుంటున్నారు, మీకు అధికారం ఇచ్చింది 164 స్థానాలు ఇచ్చింది, వాళ్ళని తీసుకొచ్చి లోనబడేయమని, అంతేగాని మీరు ఈ విధంగా కాదు అతి మంచి స్థానానికి వెళ్తున్నారేమో అని చెప్పని విమర్శించిన వాళ్ళు నేను కూడా ఒకడినే, కాదని నేను అంటలేదు. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే నిజంగా ఈ ప్రభుత్వం చేస్తుందే వాస్తవం కనపడుతుంది. కొన్నిసార్లు కొన్ని అలసత్వం కనపడుతున్నా కూడా, అధికారులు సహకరించిన విధానం కనపడుతున్నా కూడా దాన్ని ఛేదించుకొని ముందుకెళ్తున్న తీరు చూస్తూ ఉంటే, ఇప్పుడు ఉదాహరణకంటే మీకు ఒక మాట చెప్తాను నేను. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు ఒకసారి కనుక తీసుకుంటా ఉంటే అతను కిడ్నాప్ చేసి బెదిరించి భయపెట్టారా ప్రలోభ పెట్టారా అని తర్వాత విషయం. న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇప్పించిన తర్వాత అతను ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో 36 గంటలకు అవతలికి అతను తీసుకొచ్చిన ఇదే పోలీసులు, నందిగం సురేష్ని ఒక రోజులోపే తీసుకొచ్చిన ఇదే పోలీసులు, ఇప్పుడు ఈ మద్యానికి సంబంధించి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని కావచ్చు, లేకపోతే మిగిలిన వాళ్ళని కావచ్చు, మరి ఈరోజు ఒక్కొక్కళ్ళ పేర్లని బయటకు తీసుకొచ్చే విధానం కావచ్చు, లేదంటే మన పోస్టర్ ప్రవీణ్ కుమార్ చనిపోయిన విధానానికి హత్య అని చెప్పని వీళ్ళు హడావుడి చేస్తే దాన్ని ఛేదించిన విధానం కావచ్చు. అంటే ఆంధ్ర రాష్ట్ర పోలీసులు ఎంత సమర్థవంతులో ఇక్కడ కొంచెం కనపడతా ఉంది. అధికారులు కొంతమంది ఇంకా వాళ్ళకి బానిసలుగా ఉన్నా కూడా వీళ్ళు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు. కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని కూడా కీలెరిగి ఎప్పుడు ఎలా వాత పెట్టాలో ఆ విధంగానే వాతలు పెట్టుకుంటూ ముందుకెళ్తున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తున్నటువంటి ఒక్కొక్క అంశాన్ని వీళ్ళు వెలుగులో తీసుకొచ్చేసి వాళ్ళ మీద అభియోగాలు మోపుతూ ముందుకెళ్తున్న విధానం చూస్తూ ఉంటే మాత్రం కనపడతా ఉంది. పక్కా ప్రణాళికాబద్ధంగానే వెళ్తున్నారు నిస్సందేహంగా, అందుట్లో అనుమానమే లేదు. అంటే కొన్ని విషయాలు మనకి ఇందాక నేను ఉదాహరించినట్టు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విషయంలో కావచ్చు, లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా ఆ ప్రభుత్వ ప్రతినిధి అయ్యుండి, ఆ లోక్సభ సభ్యుడు అయ్యుండి 4 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు చేసిన పోరాటానికి మించి ఆ ప్రభుత్వం మీద పోరాటం చేసినటువంటి రఘురామకృష్ణరాజు గారి విషయంలో కొంత అలసత్వం, వేగం లేకపోవడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉండి గతంలో చాలాసార్లు మాట్లాడిన మాటలు మేము మాట్లాడాం, కాదని నేను అంటలా. అలాంటి కొన్ని విషయాల్లో అలసత్వాన్ని మనం కొంచెం చుతిమెత్తగా హెచ్చరికలతోటి మాట్లాడుతూ ఉన్నాం. అంతే తప్ప ప్రభుత్వం పనితీరుకో, లేకపోతే తీసుకొచ్చే పరిశ్రమల గురించో, మరి రాష్ట్రానికి తీసుకొచ్చే నిధుల గురించో, జరుగుతున్న పనుల గురించో, పూర్తి కాబోతున్నటువంటి పోలవరాన్ని గురించో, అమరావతి గురించో మనం చాలా గొప్పగా చెప్పుకోలేకపోతుంది ఈ ప్రభుత్వం. ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకుంటా ఉంటే అతని అన్నీ కూడా మీరన్నట్టు చాలా ఎక్కువగా ఊహించుకున్నాడు. అతని గురించి, ప్రజల గురించి తక్కువగా ఆలోచించాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది అంటే ప్రజల గురించి చాలా తక్కువగా ఆలోచించాడు, తప్పుగా ఆలోచించాడు. అందుకు వాళ్ళు ఏ విధంగా శిక్ష వేయాలో వేశారు. ఒకటి మాత్రం నిజం అండి, ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం, ఇంకా 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం, అంటే చివరి 6 నెలలు ఎన్నికల సమయం కేటాయిస్తుంది, చివరి సంవత్సరం తీసేయండి. ఈ 3 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఇదే విధమైనటువంటి అభివృద్ధిని, ఇదే విధంగా పరిశ్రమలు తీసుకొచ్చేసి యువతకు ఉపాధి కల్పించేసి స్థానికంగా ప్రతి నియోజకవర్గానికి ఏ అవసరాలో గుర్తించేసి ముందుకెళ్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు రాష్ట్రానికి నష్టం చేకూర్చిన ప్రతి వాడిని, రాష్ట్ర సంపదని, ప్రజల సంపదని దోచుకున్న వాళ్ళని శిక్షలు వేయించే విధంగా కనుక ముందుకు కనుక వెళ్తే
వైఎస్ఆర్సీపీ పార్టీ అనే పేరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో వినపడదు కనపడదు అని చెప్పి అయితే నేను గట్టిగా చెప్పగలను. పాత కేసులు కొత్త కేసుల్లో ఏ రోజైనా అరెస్ట్ అయ్యే జగన్మోహన్ రెడ్డి అధికారులను బెదిరించడం అనేది తన కార్యకర్తలను మభ్యపెట్టాకే అంటూ తన పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని, భవిష్యత్తులో గెలిచే అవకాశం లేదని, జగన్మోహన్ రెడ్డికి అధికారం అనేది కళని అద్భుతంగా విశ్లేషించిన అంకమరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.